हरिः ओं श्रीगुरुभ्यो नमः। भजे व्रजैकमण्डनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव नन्दनन्दनं सुपिञ्छगुच्छमस्तकं सुनादवेणुहस्तकम् अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरम्। मनोजगर्वमोचनं विशाललोललोचनं विधूतगोपशोचनं नमामि पद्मलोचनं करारविन्दभूधरं स्मितावलोकसुन्दरम् महेन्द्रमानदारणं नमामि कृष्णवारणं कदम्बसूनकुण्डलं सुचारुगण्डमण्डलम् व्रजाङ्गनैकवल्लभं नमामि कृष्णदुर्लभं यशोदया समोदया सगोपया सनन्दयायुतं सुखैकदायकं नमामि गोपनायकं सदैव पादपङ्कजं मदीयमानसे निजम् दधानमुत्तमालकं नमामि नन्दबालकं समस्तदोषशोषणं समस्तलोकपोषणं समस्तगोपमानसं नमामि नन्दलालसं भुवो भरावतारकं भवाब्धिकर्णधारकं यशोमतीकिशोरकं नमामि चित्तचोरकं दृगन्तकान्तभङ्गिनं सदा सदालसङ्गिनं दिने दिने नवं नवं नमामि नन्दसम्भवं गुणाकरं सुखाकरं कृपाकरं कृपापरम् सुरद्विषन्निकन्दनं नमामि गोपनन्दनं नवीनगोपनागरं नवीनकेळिलम्पटं नमामि मेघसुन्दरं तटित्प्रभालसत्पटम् समस्तगोपनन्दनं हृदम्बुजैकमोदनं नमामि कुञ्जमध्यगं प्रसन्नभानुशोभनं निकामकामदायकं दृगन्तचारुसायकं रसालवेणुगायकं नमामि कुञ्जनायकं विदग्धगोपिकामनो मनोज्ञतल्पशायिनं नमामि कुञ्जकानने प्रवृद्धवह्निपायनं यदा तदा यथा यथा तथैव कृष्णसत्कथा मया सदैव गीयतां तथा कृपा विधीयताम्। हरिः ओं శ్రీగురుభ్యో నమః అని చెప్పి భారతదేశంలో పుట్టినటువంటి మానవులకి మోక్షం కూడా వస్తుంది. తరువాత ఇక్కడ ఆ మానవులు చేసేటువంటి సాత్విక రజ తమో గుణాలతో వాళ్ళు ఏ కర్మలైతే చేస్తూ ఉంటారో ఆయా కర్మలకు అనుగుణమైనటువంటి దేవలోకం, మనుష్యలోకం, నరకలోకానికి సంబంధించినటువంటి జన్మలు వాళ్ళకి కలుగుతాయ్యా. ఇది భారతదేశంలో మాత్రమే సాధ్యము అనేటువంటి ఒక కండిషన్ని ఆయన పెట్టాడు. ఎందుకంటే ఆయన అన్న మాట ఏమిటంటే అస్మిన్ వర్షే ఏవ ఈ ఖండమునందే లబ్ధ జన్మభిః పొందబడినటువంటి పుట్టుక గల పురుషై మానవులకి అన్నాడు. ఈ అస్మిన్ వర్షే ఏవ ఇక్కడే పుట్టినటువంటి వాళ్ళకి అంటే ఏమండి మరి అమెరికాలో పుట్టాం, చైనాలో పుట్టాం, ఇంకా కుదరదు అది అవన్నీ ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళకే అది అన్నమాట. అందుకని భారతదేశం యజ్ఞభూమి, వేదభూమి, సనాతనమైనటువంటి భూమి, తర్వాత సమస్తమైనటువంటి దేవతల్ని ఆకర్షించి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి నేల ఇది. ఎవడైనా ఎడారిలో దిగుతాడా? ఎవడైనా అరణ్యాల్లో ఉంటాడా? ఎక్కడ పుణ్యం ఉంటుందో, ఎక్కడ ఆ తేజస్సుని భరించగలిగినటువంటి ఆ స్థితి ఉంటుందో అక్కడికి మాత్రమే భగవంతుడు వస్తుండే. మహాశక్తి సమన్వితుడైనటువంటి వాడు ఎక్కడ దిగాలి అంటే ఆ శక్తిని తట్టుకోగలిగి ఆ శక్తికి పొల్యూషన్ లేకుండా ఉండగలిగినటువంటి స్థితి భారతదేశంలోనే ఉంది. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అందువల్ల మనకి భారతదేశంలో ఎన్ని దండయాత్రలు వచ్చినా, ఎంత వచ్చినా, గుళ్ళైతే కట్టినటువంటి కట్టడాలను కూలగొట్టారు తప్ప ఈనాటికి కూడా ఇన్ని కోట్ల మంది ప్రజలు రామాలయానికి వెళ్తారు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు, కనకదుర్గకి వెళ్తారు, పుష్కరాలు స్నానాలు చేస్తూ ఉంటారు, గంగానదుల్లో స్నానాలు చేస్తూ ఉంటారు, మానసరోవరాలు వెళ్తుంటారు, దేవాలయాలు సందర్శన చేస్తూ ఉంటారు.
దీన్ని కూలగొట్టలేదు కదా, వాళ్ళు కొట్టినవి ఏమిటంటే కట్టడాలను కూలగొట్టారు, ఏదో గుళ్ళు ఉంటే వాటిని కూలగొట్టారు, అంతకు మించి వాళ్ళు చేయలేరు. ఇది సనాతన ధర్మం, ఇది ఈ భారతదేశంలో మాత్రమే ఉంది. అది మాత్రం గ్రహించిన తర్వాత ఇంకా ఆయన ఏమన్నాడంటే, యోసౌ భగవతి సర్వభూతాత్మాన్ అన్య ఆత్మే అనిరుక్తే నిలయనే పరమాత్మని వాసుదేవే అనన్య నిమిత్త భక్తియోగ లక్షణో నానాగతి నిమిత్త విద్యాగ్రంథిరంధనద్వారేణ యదా హి మహాపురుష పురుష ప్రసంగ అని సాధకుడికి పురుషోత్తముని భక్తులతో కూడా మంచి సంగత్వం కలుగుతుందయ్యా. భారతదేశంలో ఉండేటువంటి రహస్యం ఏంటంటే, ఎవరైనా సాధన చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అప్పుడు ఆ సాధన చేసుకోవాలి, భక్తిగా ఉండాలి, లేకపోతే ఏదో భగవద్గీత వినాలి, భాగవతం వినాలి, పురాణాలు వినాలి అని చెప్పి ఏ సాధకుడికైనా మనసులో అది కలిగినప్పుడు అప్పుడు ఆ కల్పన, ఆ సంకల్పం కలిగిన వెంటనే పురుషోత్తముని భక్తులతో ఆ అసలైనటువంటి భక్తులు, అసలైనటువంటి ఆ విద్వాంసులతో సంగత్వం కలిగినప్పుడు అప్పుడు సంగత్వం కలుగుతుంది ఈ సాధకుడికి. ఈ ప్రథమ ప్రయత్నంలో ఉండేటువంటి వాడికి అటువంటి భగవద్భక్తులతో, భగవద్భక్తుల యొక్క చరిత్రలతో, భగవద్భక్తులు చరించినటువంటి స్థలాలతో సంగత్వం కలిగినప్పుడు అప్పుడు ఈ సాధకుడికి వాసుదేవుడి యందు భక్తి యోగం బాగా కలుగుతుందయ్యా. భక్తి యోగం కలగడం ఒకటే కాకుండా ఇంకా ఏమిటి జరుగుతుంది అంటే, ఇతర ఫలాల మీద ఏ విధమైనటువంటి తృష్ణ లేనటువంటి విధంగా భక్తి స్థిరం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గుళ్ళకి అందరూ వస్తూ ఉంటారు, ఏదో దండాలు పెట్టుకుంటారు, పూజ ప్రతిరోజు ఏదో కామంతో రారు కదా, వస్తారు, భగవంతుడి నమస్కారం పెట్టుకుంటారు, అమ్మ స్వామి అనుకుంటారు, కాసేపు కూర్చుంటారు, పారాయణ చేసుకుంటారు, వెళ్తూ ఉంటారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా తీరనటువంటి బాధ వచ్చినప్పుడు అప్పుడు కూడా వస్తారు, ఇప్పుడు కూడా వస్తూ ఉంటారు. అంటే తృష్ణ లేనటువంటి ఆ సంబంధమైనటువంటి వాసుదేవుడి యొక్క ఆ ప్రభావం ఈ దేశంలో పుట్టినటువంటి మానవులకు ఉంటుంది అని చెప్తున్నాడు. అతనిలో వాసుదేవ భక్తి యోగం వస్తుందయ్యా. మహాపురుష పురుష ప్రసంగ, ఎవరితోనూ ఈ సంగమం, మహాభక్తులతో ఈ సంగత్వం కలిగినప్పుడు ఈ మహాభక్తులు చెప్పినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని బట్టి, వాళ్ళ యొక్క చరిత్రలను బట్టి, వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి ఈ సాధకుడికి ఏమిటి జరుగుతుంది అంటే, నానాగతి నిమిత్త అవిద్యాగ్రంథిరంధన ద్వారేణ, అప్పుడు వీళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళతో ఇన్ కాంటాక్ట్ ఉండడం వల్ల అనేక జన్మలకి కారణమైనటువంటి అవిద్య అనేటువంటి ఆ ముడి విడిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి మాటలు, వాళ్ళ చరిత్రలు, వాళ్ళు అటువంటి వాళ్ళు మనకు దొరకలేదు అనుకోండి, వాళ్ళ చరిత్రలు ఉన్నాయి కదా, నడిచే దేవుడు ఉన్నారు, బ్రహ్మాండమైనటువంటి పురాణాలు ఉన్నాయి, భాగవతం ఉంది, భగవద్గీత ఉంది, రామాయణం ఉంది, అనేక మహాభక్తుల యొక్క చరిత్రలు ఉన్నాయి. వాళ్ళే వచ్చి మనతో ఆ పుస్తకాలతో, ఆ కబుర్లు చెప్పేటువంటి వాళ్ళతో సాంగత్యం మనకు ఉన్నప్పుడు మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి పీట ముడి విడిపోతుందయ్యా. నానాగతి నిమిత్త అవిద్యాగ్రంథిరంధన ద్వారేణ, ఆ గ్రంథి, ఆ ముడి విడిపోయినప్పుడు అప్పుడు అదియే మోక్ష మార్గానికి దారి చూపిస్తుంటుంది. ఆ విధంగా తృష్ణ లేని తనం ఒకటి ఏర్పడుతుంది, కోరికలు లేని తనం ఏర్పడుతుంది, నెంబర్ 1. రెండవది భగవంతుడి మీద భక్తి స్థిరమవుతూ ఉంటుంది. కాబట్టి భగవంతుడి మీద భక్తి స్థిరం అవ్వడం ఒకటి, తరువాత కోరికలు నెమ్మదిగా వాటంతట అవే క్షీణించిపోయి భగవంతుడే కావాలి, భగవంతుడిదే వినాలి, భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకోవాలి అనేటువంటి ఒకానొక లక్ష్యం ఏర్పడుతుంది, ఒకానొక మార్గం ఈ సాధకుడికి కలుగుతుందయ్యా. ఇవన్నీ ఎవరికి కలుగుతాయి? భారతదేశంలో ఉన్న వాళ్ళకే కలుగుతాయి. అందుకనే ఇప్పుడు చూసినట్లయితే అమెరికా నుంచో ఇంకో నుంచో తండోపతండాలుగా ప్రజలు ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడికి సెటిల్ అయిపోయి ఇక్కడ ఆశ్రమాల్లో, ఇక్కడ గుళ్ళల్లో, ఇక్కడ ఇవన్నీ ఎందుకు తిరుగుతున్నారంటే ఆ దేశంలో అది అక్కడ లభ్యం కాదు, ఇక్కడ మాత్రమే లభ్యం అవుతుంది. కాబట్టి అంతమంది ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతూ ఉన్నారు. కాబట్టి అదియే మోక్షం యొక్క లక్షణం. అది ఏమిటి అంటే వాసుదేవుడి యందు భక్తి స్థిరమవడం,
రెండు, ఏ విధమైనటువంటి కోరికలు కూడా వాటంతటవే డిజప్పీర్ అయిపోతూ ఉంటాయి. ఏ విధమైనటువంటి కోరికలు మనని బాధించవు. ఏదైనా చిన్న చిన్నగా కోరికలు ఉంటే ఆ కోరికలు వస్తే ఫలిస్తే మంచిదే, ఫలించకపోయినా పర్వాలేదు అనేటువంటి ఒక నిర్లిప్త భావం వస్తూ ఉంటుంది. ఈ రెండు ఉండడమే కండిషన్స్ మోక్ష మార్గానికి. అంతేగాని భక్తి లేకుండా కోరికలతో నువ్వు గుళ్ళల్లో తిరిగినా, తీర్థయాత్రలు చేసినా, ఏం చేసినా అది నిన్ను మోక్ష మార్గానికి మాత్రం తీసుకెళ్ళదు. నీకు ఫలాలు ఇవ్వడం వరకు మాత్రమే పనికొస్తుంది. కాబట్టి తర్వాత ఇంకా మూడోది ఏమిటంటే, సర్వభూతాలలో అంటే మనకు కనిపిస్తున్నటువంటి 84 లక్షల జీవరాశుల్లో కూడా అంతరతమం అన్నిట్లోనూ కూడా ఉండేటువంటి ఆ భగవానుని యందు మనసు స్థిరమవుతుంది. ఎందుకంటే చెప్పగా వీటిలన్నిటిలోనూ భగవంతుడే ఉన్నాడు, భగవంతుడే ఇన్ని రకాలుగా ఉండి ఈ విధంగా కనిపిస్తున్నాడు అని అస్తమానం అనుకుంటున్నాగా. ఉదాహరణ పెద్ద సముద్రం ఉందనుకోండి, ఓహో సముద్రంలో స్వామి నువ్వే ఉన్నావు అన్నమాట. నువ్వే ఉండి సముద్రం అనేటువంటి ఒక వేషం వేసుకున్నావు. స్వామి హిమాలయాలు అనేటువంటి పర్వతాలు ఉన్నాయి. ఈ పర్వతాలు అన్నిట్లోనూ నువ్వే బ్రహ్మాండమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ నీవు ఆ మేకప్ వేసుకున్నావు. పర్వతాలు అనేటువంటి మేకప్ వేసుకున్నావు, కొండలు అనేటువంటి మేకప్లు వేసుకున్నావు, కుక్కలు అనేటువంటి వేషం వేసుకున్నావు, ఏనుగులు, చెట్లు. చెట్టు ఉందనుకోండి, ఓహో చెట్టులాగా నువ్వు కనిపిస్తున్నావు అయ్యా. చెట్టు లోపల ఉండేటువంటి ప్రాణశక్తి, చెట్టు లోపల ఉండేటువంటి అవన్నీ కూడా ఆకుల్లాగా కనిపిస్తున్నావు, పువ్వుల్లా కనిపిస్తున్నావు, పళ్ళల్లా కనిపిస్తున్నావు, అందులో ఉండేటువంటి రుచుల్లాగా నువ్వు కనిపిస్తున్నావు అని చెప్పి ఆ విధంగా చూసేటువంటి అంతరతమమైనటువంటి దృష్టి ఏర్పడుతుంది మానవులకి, ఎక్కడ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళవి. కాబట్టి అనాత్మ్యే అనేటువంటి దృష్టి, అనాత్మ కాకుండా ఉండేటువంటి ఏర్పడుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇదంతా పరమాత్మే కదా, ఈ పండు, ఈ పువ్వు, ఈ చెట్టు, ఈ కుక్క, ఇవి అనేటప్పటికీ మనకి ఏమిటి జరుగుతుంది అంటే, మనస్సులో ఉండేటువంటి రాగద్వేషాల సంపర్కం పోతుంది. అంతా భగవంతుడు అన్నప్పుడు ఇంకా రాగద్వేషాలు ఏమిటి, సంపర్కం లేనటువంటి ఒకానొక స్థితి ఏర్పడుతుందయ్యా. అటువంటిది జరుగుతుంది. వీళ్ళకి సంపర్కం ఉండదు. తరువాత వాక్కులకి గోచరం కానటువంటి వాడు, అన్నిటికీ ఆధారమైనటువంటి వాడు, మరొక ఆధారం లేనటువంటి వాడు, వినాశనం లేనటువంటి ఆ భగవంతుడి భక్తి సాధకుని హృదయంలో ఎప్పుడైతే నిలబడుతుందో అప్పుడు ఈ జన్మల పరంపరలు అనేటువంటివి ఇంకా ఈ మానవుడికి ఉండవు, ఈ భక్తుడికి ఉండవు అన్నాడు. అంటే దీనికి ఈ సీక్వెన్స్ ఎలా పెట్టారు అంటే, భారతదేశంలో పుట్టినటువంటి మానవులకి ఏం జరుగుతుంది అంటే, పురుష ప్రసంగ, మహానుభావులైనటువంటి మహాభక్తులైనటువంటి సాధకులైనటువంటి వాళ్ళు, పరమాచార్యులు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ఇంకా ఇత్యాది మహానుభావుల యొక్క చరిత్రలు, వాళ్ళ యొక్క సాంగత్యము, వాళ్ళ యొక్క ఇవి వాళ్ళతో మానసికమైనటువంటి సంగత్వం మనకి కలిగినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అంటే, మనలో ఉండేటువంటి అనేక జన్మలకి కారణమైనటువంటి ఆ అవిద్య అంతా కూడా నెంబర్ 1 తొలగిపోతుంది. రెండవది, మన మనసు వాసుదేవ భగవంతుడి మీద మన మనస్సు స్థిరపడుతుంది. ఇక మూడవది ఏమిటంటే, మనం చుట్టూ ప్రపంచాన్ని చూస్తూ ఉంటాంగా, ఇలా చూస్తూ ఉండేటువంటి ప్రపంచంలో కనిపిస్తున్నటువంటి సమస్తమైనటువంటి వస్తుజాలాలలో కూడా అంతరతమంగా ప్రకాశించేటువంటి ఆ పరమాత్మ యొక్క చైతన్య ప్రకాశాన్ని చూడగలిగేటువంటి స్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు రాగద్వేషాలు మనని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే విడిచిపోయినప్పుడు అప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే, ఈ స్వరూపం మాటలతో చెప్పేటువంటిది కాదు ఇది,
అని అన్నిటికీ స్వామి నువ్వే సర్వాధారుడైనటువంటి వాడు అన్నమాట. నువ్వే అన్నిటినీ కూడా నువ్వే మోస్తున్నావు, అన్నీ నీలోనే ఉన్నాయన్నమాట అని. నీకు వినాశనం లేదు, కానీ నీలో కనిపించేటువంటి వస్తువులకి వినాశనం ఉంది. ప్రతిదీ కూడా పుడుతుంది, మరణిస్తూ ఉంటుంది, కానీ ఈ ఈ జనన మరణాలు అనేటువంటివన్నీ కూడా నీలోనే ఉన్నాయి అనేటువంటి ఒకానొక అనుభవం మనసులో స్థిరపడుతుందయ్యా. స్థిరపడిన తర్వాత అప్పుడు మనలో ఉండేటువంటి అజ్ఞానం మూడి విడిపోతుంది. ఎప్పుడైతే గ్రంథి భేదనం జరుగుతుందో, విష్ణు గ్రంథి భేదయ ఆజ్ఞాచక్ర అంతరాళస్థ రుద్ర గ్రంథి భేదిన్యై నమః అన్నారు కదా. అనాహతంలో ఉండేటువంటి బ్రహ్మగ్రంథి, ఈ గ్రంథి ముడులు ఎప్పుడైతే విడిపోతూ ఉంటాయో అప్పుడు ఈ జీవుడికి ఆ మోక్ష మార్గం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఇలాగ కనిపించకుండా ఉండి శరీరమే నేను అనుకుంటూ, ఈ పనులన్నీ నేనే చేస్తున్నాను అనుకుంటూ, ఇవన్నీ నావే అనుకుని ఈ మూడిటితోనూ ఉండడం అనేటువంటిది అజ్ఞానం. కాబట్టి అటువంటి అజ్ఞానమే జన్మలకి కారణమవుతోంది. ఇది మనం గ్రహించవలసినటువంటి. మనిషికి జన్మలు ఎందుకు వస్తున్నాయంటే నేను శరీరం అనుకోవడం. నెంబర్ 2, నేను ఈ పనులన్నీ చేస్తున్నాను, ఈ మంచి పనులు చేశాను, ఇంతమందిని ఉద్ధరించాను, ఇంతమందితో ఫోటోలు తీయించుకున్నాను, ఇంతమందిని నేనేమో ఇది చేశాను, నేను ఇలా చేశాను, నేను ఈ కారు కొనుక్కున్నాను, నేను ఇల్లు కొనుక్కున్నాను, నేను చేశాను, నా వల్ల ఇదంతా జరుగుతోంది అనుకుంటూ ఉండేటువంటి ఆ నేను, తర్వాత నాది, ఇదంతా నాది అనేటువంటి ఈ మూడు హృదయంలో మనిషిలో స్థిరపడిపోయినప్పుడు వాడికి జన్మలు తప్పవు. ఇది ఫండమెంటల్ బేసిక్ ప్రిన్సిపుల్. కాబట్టి ఈ ప్రిన్సిపుల్ను జన్మలకు పడ్డావు అంటే మళ్ళీ కథంతా మళ్ళీ పునరపి జననం పునరపి మరణం ఇదే జరుగుతూ ఉంటుంది. చచ్చర పుట్టుచున్ ఇవన్నీ జరుగుతుంది. చర్విత చర్వణులైన వారికి ఇలాగ చర్విత చర్వణంగా జరిగిపోతూ ఉంటుందయ్యా. కాబట్టి ఇవన్నీ కూడా భారతదేశంలో ఇందాక చెప్పినటువంటి విధంగా చేసినట్లయితే అజ్ఞానం తొలగే మోక్షంకి దీని నుంచి విముక్తి పొందుతాడు. మోక్షం అంటే దీని నుంచి విముక్తి, ఈ జంఝాటం నుంచి, ఈ శృంఖలాల నుంచి, ఈ బంధనాల నుంచి కూడా ఈ మనిషి పోతూ ఉంటాడు. దీని నుంచి బయటపడిపోతూ ఉంటాడయ్యా అని చెప్తూ ఇంకా ఏం చెప్పారు అనేటువంటి విషయాన్ని చెప్తూ దేవతలు ఆకాశంలో ఉండేటువంటి, స్వర్గంలో ఉండేటువంటి, మిగతా లోకాల్లో ఉండేటువంటి దేవతాగణాలు చాలా అసూయపడ్డాయ్యా భారతదేశంలో ఉండేటువంటి మనలాంటి మనుషుల్ని చూసి. అంటూ ఏతదేవహి దేవాగాయంతి అహో అమీషాం కిమకారి శోభనం ప్రసన్న యేషాం స్విదిత స్వయం హరి యైర్జన్మలబ్ధం నృషుభారతాజిరే ముకుంద సేవౌపైకం స్పృహాహీనః. దేవతలందరూ కూడా ఏతత్యేవ దీనినే గాయంతి గానం చేస్తున్నారయ్యా. అహో ఎంత ఆశ్చర్యం! దేవతలందరూ పైనుంచి చూస్తూ అనుకుంటున్నారు, అహో ఎంత ఆశ్చర్యం ఇది. అమీషాం కిం శోభనం అకారీ. అలాగే పైనుంచి కిందకు చూస్తూ ఉంటే మన భారతదేశంలో ఉండేటువంటి మనలాంటి జనులందరినీ కూడా చూస్తూ దేవతలు అనుకుంటున్నారట, కిం శోభనం అకారీ అమీషాం వీరికి అని ఇలా కిందకు చూపిస్తే అబ్బో వీళ్ళందరికీ ఎంత పుణ్యం వచ్చేసింది, అకారీ చేయబడింది వీళ్ళకి అని అంటూ ఉతస్విత్ యేషాం హరి స్వయం ప్రసన్నః అని ఎంత అదృష్టవంతుడు వీళ్ళు, సాక్షాత్తు శ్రీహరే ఉతస్విత్. లేకపోతే ఎందుకు ఇంత పుణ్యంతో, ఎంత శోభనంతో, ఎంత ఉత్సాహంతో, ఇంత ఉల్లాసంతో ఇలాగ తీర్థయాత్రలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు, గుళ్ళకి వెళుతున్నారు, పారాయణలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, హోమాలు చేస్తున్నారు, ప్రవచనాలు వింటున్నారు, ఎంతెంత చేస్తున్నారు కదా ఇక్కడ. అబ్బా ఎంత పుణ్యం చేసుకున్నారు వీళ్ళు. ఉతస్విత్ ఇలా ఎందుకు చేయగలుగుతున్నారంటే యేషాం శ్రీ హరి ప్రసన్న, సాక్షాత్తు శ్రీహరే ప్రసన్నుడై వీళ్ళందరికీ ఇక్కడ ఈ భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళకి ప్రసన్నుడయ్యాడు. అందువల్ల వీళ్ళకి ఈ మనసుల్లో ఈ బుద్ధులు పుట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఏహే
అని అంటూ వాళ్ళు ఏమన్నారంటే భారత ఆజిరే ముకుంద సేవ ఔపికం నృషు జన్మలబ్ధం. అందువల్లే ఈ భారతదేశంలో పుట్టి భారత ఆజిరే, ఈ భారతదేశం అనేటువంటి ఈ ప్రాంగణంలో ముకుంద సేవ ఔపయికం, ముకుందుడి యొక్క సేవకు సాధనమైనటువంటి జన్మిది. అంటే ఇప్పుడు మన శరీరాలు ఉన్నాయనుకోండి, శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. దేవతలు ఏమంటున్నారంటే భారతదేశంలో పుట్టి భాగవతం వినేటువంటి వాళ్ళు, భగవద్గీత వినేటువంటి వాళ్ళు పూజలు పునస్కారాలు వ్రతాలు ఇవి సిన్సియర్గా శ్రద్ధగా భక్తిగా ఫోటోల కోసం కాకుండా ఆడంబరాల కోసం కాకుండా అతిశయాల కోసం కాకుండా చేసేటువంటి ఈ భక్తులకి వాళ్ళ శరీరాలు వాళ్ళ యొక్క జన్మలు ముకుంద సేవ ఔపయికం. ఔపయికం అంటే ఆ సేవకి సాధనం అన్నమాట. ఆ ముకుంద సేవకి సాధనాల కింద నృషు ఈ మనుష్యులకి జన్మ లభించిందే, లబ్ధం పొందబడినతో. కానీ మనకు మాత్రం స్వాహి కోరిక మాత్రమే. ఇటువంటి జన్మ కావాలి మాకు అనేటువంటిది మనందరిలోనూ కూడా కోరికగానే మిగిలిపోయింది. మనం కిందకి రాలేకపోతున్నాం. దేవతా స్థితుల్లో తీసుకొచ్చి మనం పెట్టేశారు కాబట్టి మనకి ఇంత కిందకి రాలేకపోతున్నాం. మన కోరిక కిందే మిగిలిపోయింది అని చెప్పి ఏతదేవ హి దేవాగాయంతి, ఈ విధంగా దేవతలు పాడుతున్నారయ్యా అన్నాడు. అందువల్లే సుఖబ్రహ్మ ఈ భాగవతాన్ని చెప్తూ ఉండేటువంటి సందర్భంలో దేవతలు వచ్చి స్వామి నీకు అమృత భాండం ఇస్తాం, ఈ భాగవతం మాకు ఇచ్చేసేయంటే, అమృత భాండం అనేటువంటిది ఏమిటంటే గాజు ఎవడైనా గాజు ముక్క కోసం అని చెప్పి మణిని వదులుకుంటాడా? కాబట్టి భాగవతం అనేటువంటిది మహామణి, ఇది మహాఫలం, ఇది దీనికి మించినటువంటి అమృతం, దీనికి మించినటువంటి మణి ఇంకేమీ కావు. మిగతావన్నీ కూడా గాజు ముక్కలే. అందువల్లే భాగవతం కావాలి అని కోరుకోవాలి కానీ గుళ్ళో భాగవతం వద్దు అనుకునేటువంటి వాళ్ళు మహానుభావులు, వాళ్ళందరికీ నమస్కారం, వదిలేయండి. తర్వాత ఇలాగ మాకు కోరిక కిందే మిగిలిపోయింది అని చెప్తూ కిం దుష్కరైర్నరః క్రతుభిస్తపోవ్రతై దానాదిభిర్వా ద్యుజయేన ఫల్గునా నయత్ర నారాయణ పదపంకజ స్మృతి ప్రముష్టాతిశయేంద్రియోత్సవాత్ అని చెప్పి ఇంకా ఏమన్నారంటే, ఈ భారతదేశంలో ఇప్పుడు ఆ దేవతలు మళ్ళీ ఇంకొంచెం ఫర్దర్గా దేవతలు అన్నారంటే, ఏమైనా మనం ఈ స్థితికి వచ్చాం కదా, ఈ భారతదేశంలో పుట్టిన తర్వాత ఏం చేశామంటే దుష్కరై క్రతుభి తపః దాన ఆదిభి ఫల్గుణ ద్యుజయేన, మనం ఎన్నో అనేక రకాలైనటువంటి కఠినమైనటువంటి క్రతువులు చేసాం, తపస్సులు చేసాం, దానాలు చేసాం, తర్వాత ఎన్నో రకరకాలైనటువంటి పుణ్యకార్యాలు ఇవన్నీ చేసేసి అవన్నీ దేంతో చేసాం? ఒక కామంతో చేసాం, ఒక కోరికతో చేసాం. స్వర్గాది సుఖాలు కావాలి, అనుకున్నవి సాధించాలి, మా కోరికలు నెరవేరాలి, మా యొక్క ఇది జరగాలి అనేటువంటి భావంతో మనం చేసాం. అందువల్ల ఏం చెప్తాం? నిష్కామంగా చెయ్య ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు నైనమునులు నిష్కారణము హరిభజనము చేయుచుందురు నారాయణుడట్టివారు నవ్య చరిత్ర అని మొట్టమొదట భాగవతం చెప్పేటప్పుడే ఆ పద్యాన్ని చెప్పాడు సుఖబ్రహ్మ. బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు, ఆత్మారాములైనటువంటి వాళ్ళు నిష్కారణంగా చేస్తారు. ఈ దేవతలు అనుకుంటున్నాం మనం కారణాలతో చేసాం, మనం చేసిన తక్కువ పనులేం కాదు. దుష్కర క్రతుభి, చాలా కఠినమైనటువంటి అశ్వమేధాది యాగాలు చేసాం మనం. వ్రతై తపః, ఎన్నో బ్రహ్మాండమైనటువంటి తపస్సులు వ్రతాలు కూడా ఆచరించాం. అంతేకాదు దానాదిభి, అనేక రకాలైనటువంటి దానాలు కూడా చేసాం. దానివల్ల ఫల్గుణ, దానివల్ల వచ్చినటువంటి చాలా అల్పమైనటువంటి ఫలం వచ్చింది. అది ఏమిటంటే ద్యుజయేన, స్వర్గలోకాన్ని జయించి స్వర్గలోకంలో పడి ఉన్నాం ఇప్పుడు మనం. అందువల్ల భాగవతం ఏ విధంగా ఆకర్షిస్తుందో చూడండి. భగవంతుడిని సేవించడానికి, భగవంతుడి నామస్మరణ చేయడానికి భగవంతుడు ఒకడే కావాలి అనేటువంటి భావనతో గుడికెళ్ళాలి, కొబ్బరికాయలు కొట్టాలి, పారాయణ చేసుకోవాలి, తీర్థయాత్రలు చేయాలి తప్ప ఏదో కాలక్షేపానికి వెళ్తాం, మాకు టైం పాస్ అయిపోతుంది కాబట్టి 40 నిమిషాలు గంట ఇక్కడ కూర్చుంటాం, పారాయణ అయిపోయింది వచ్చేస్తున్నాం అనేటువంటి కాలక్షేప కామన కూడా ఉంటే
ఆ కాలక్షేపంలో ఉండేటువంటి సంతృప్తులు మాత్రమే మిగులుతాయి. ఈ దేవతలు అంటున్నటువంటి మాట ఇది. మనం ఇన్ని చేసాము, ఇవన్నీ కూడా చాలా అల్పమైనటువంటి స్వర్గసుఖాల కోసం చేశామయ్యా. దీనితో ఏం ప్రయోజనం ఉంది? నా నహ మనకు కిం, ఏం ప్రయోజనం ఉంది? ఎత్ర, ఏ స్వర్గం అయితే ఉందో ఈ స్వర్గంలో ఇంద్రియ భోగాల యొక్క ఉత్సవం బ్రహ్మాండంగా ఉంటుంది. అతిశయ ఇంద్రియ ఉత్సవాత్, ఇక్కడికి వచ్చేటువంటి మన ఇంద్రియాలన్నీ కూడా అతిశయించినటువంటి ఉత్సవాలు, ఆ భోగాల్లో బాగా మునిగిపోయి ఉన్నాం మనం. ఇలాగ మునిగిపోవడం వల్ల ఏం జరిగిందంటే నారాయణ పాద పంకజ స్మృతి ప్రముష్ట, నారాయణుడు పాద పంకజాల యొక్క స్మృతి, ఆ గుర్తు, ఆ భావము, ఆ కోరిక ప్రముష్ట తుడిచివేయబడింది. కాబట్టి మనం గుళ్ళోకి వెళ్తూ ఉన్నాము అంటే ఆ పాద పంకజాలను పట్టుకోవడానికి మాత్రమే వెళ్ళాలి తప్ప ఈ కబుర్లకి, ఆ కబుర్లకి, ఆ ఫోటోలకి, ఈ కాలక్షేపాలకి, వీటికి వెళ్తే అక్కడ ఉండేటువంటి దేవత పాద పంకజం మీద ఉండేటువంటి దాంతా ప్రముష్ట తుడిచివేయబడుతుంది. ఈ సంతృప్తి మిగులుతాయి. ఈ ఫైనల్గా ఈ ఫోటోల్లో పెట్టుకోవడానికి సరిపోతుంది. ఇంతకు మించి ఇంకొకటి జరగదు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.